ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి బైబిల్ కలిగినటువంటి వారందరూ కూడా బైబిల్ తెరిచి ఈ మాటను చదివి సహాయం చేయండి. నిర్గమకాండం 34 అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 34 అధ్యాయం 22వ వచనం. పిల్లలు మీ స్వాధీనంలో ఉంచండి, పెద్దవారు గట్టిగా స్పష్టంగా చదివి సహాయం చేయండి. నిర్గమకాండము 34 అధ్యాయము 22వ వచనం. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పంటను అనగా ఆచరింపవలెను. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలుల దేవుడునైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పగా చేసేదను. మరియు నీవు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, వాక్యం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాభరితుడైన మా యేసు ప్రభువా, మీ నామానికి వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎదుగో నాయన, ఈ మధ్యాహ్న వేళ వాక్యము మీది నిలబడినటువంటి దాసుడను నీ వాడుకుంటే వాడబడేవాన్ని. అయ్యా, నీ మెలనైన స్వరాన్ని మాతో వినిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యము సుత్తె వంటిది. నీ వాక్యము మా హృదయాలను సైతము అది బ్రద్దలు చేసి సరి చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాక్యము చేత మీరు నన్ను దర్శించమని కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రాముఖ్యంగా ఈరోజు నేను ఎంచుకున్నటువంటి నా అంశం ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ లేకుంటే హార్వెస్ట్ ఫెస్టివల్. ఈ రెండు పదాలు కూడా దానికి సంబంధించినవే. థ్యాంక్స్ గివింగ్ అంటారు ఇంగ్లీష్లో, లేకుంటే హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటటువంటి పండుగ, లేక మరి పంటల పండుగ, పంట దేవునికి సమర్పించేటటువంటి పండుగ. సర్వసాధారణంగా మరి గ్రామాలలో కానీ ఊర్లలో కానీ మనం చేసే పని ఏంటంటే ఆ సంవత్సరం అంతా పండినటువంటి పంట ఒక్కసారిగా దేవుని మందిరానికి తీసుకొచ్చి, ఇదిగో ఇందులో నుంచి ఈ భాగాన్ని నేను దేవునికి ఇస్తున్నాను అని వారు దేవునికి సమర్పిస్తూ ఉండేవారు. ఇటువంటి దాన్ని మనం హార్వెస్ట్ ఫెస్టివల్ అని చెప్పేసి దానికి ఒక మంచి పేరు కూడా వారు నామకరణం చేసుకున్నారు. ఇది క్రైస్తవ పెద్దలు చేసినటువంటి ఒక మంచి పని. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని చెప్పేసి మనం చూస్తే 1621 నుంచే ఈ యొక్క ఆనవాయితీ అనేది క్రైస్తవ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. చాలా సంఘాలలో కూడా చేస్తారు. అట్లా అని చెప్పేసి ఈ సంఘం వాళ్ళు చేయరు, ఆ సంఘం వాళ్ళు చేయరు, ఆ డినామినేషన్ వాళ్ళు చేయరు అనేటటువంటి తేడాలు లేవు. అందరూ చేస్తారు, అందరూ కూడా చేయదగినటువంటి పండుగనే. అయితే ఈ పండుగ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ద హాలిడే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ డే అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటారు. ద హాలిడే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ డే అంటే ఆ రోజుల్లో అమెరికా లాంటి ప్రాంతాలలో కొంతమంది వలసదారులు బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు బ్రతుకు తెరువు కోసం అని చెప్పేసి వచ్చి ఆడ స్థిరపడిన తర్వాత కొంత పంట వేసుకునేటటువంటి వారు, అంటే మొక్కజొన్నలు అవి ఇవి పంటలు వేసుకున్నప్పుడు అవి విస్తారంగా పండినప్పుడు ఆ మిగతా వారితో కలిసి వాళ్ళందరితో కలిసి వారు ఆ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకునేవారు. లేకుంటే ఆ పండుగలో వాళ్ళంతా కూడా మరి చాలా సంతోషంగా పాల్గొనేవారు. కేవలము ఆ వలస వచ్చినటువంటి వారు మాత్రమే పండుగ చేసుకునేవారు కాదు, కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళతో కలిసి, అయ్యా ఇదిగో ఈ సంవత్సరం అంతా కూడా మా దేవుడు మా పంటను ఆశీర్వదించాడు, మా కుటుంబాలను దీవించాడు, మా పిల్లల్ని కూడా ఆయన పోషించాడు, కాబట్టి మా సంతోషములో మీరు కూడా పాలు పంపులు పొందండి అని చెప్పేసి అనుకొని ఆ సంతోషములో పక్కవారిని కూడా ఇన్వాల్వ్ చేసేటటువంటి వారు. ఈ రీతిగా ఈ యొక్క ఇప్పుడు చెప్పాను కదా, ద హాలిడే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ డే అనేది వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ లేక ఆచారముగా మనం చెప్పుకోవచ్చు. అంత మాత్రమే కాదు, ఈ అమెరికన్స్ కూడా ఎక్కడి నుంచో రాలేదు. యూదులు లేకుంటే హెబ్రూ ప్రజలు వాళ్ళు చేసేటటువంటి పండుగనే ఇదనమాట. అంటే దేవుని ప్రజలుగా వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యేకంగా ఇది ఒక కట్టడగా దేవుడిచ్చాడు అని వాక్యంలో చెప్పబడింది. ఒకసారి చదువుదాం, ఆ మాట కూడా చదువుదాం. లేవియా కాండము 23వ అధ్యాయం. నేను
ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయేలులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేసితినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలులకు యెహోవా నియామక కాలములను తెలియచెప్పెను. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దేవుడు ఒక నియామకాలాన్ని పెట్టాడు. నియామకాలం అంటే నియామక కాలం, లేకుంటే దేవుడు నియమించినటువంటి ఒక టైం, ఆ టైం పెట్టాడు. అదేంటంటే పంట పండిన తర్వాత ఎక్కడ కడుపు ఎక్కువైపోయి, అంటే కడుపులో ఎక్కువైపోయి ఆ ఆహారం ఎక్కువైపోయి అసలు దేవుడు ఎక్కడా అని చెప్పేసి అంటారేమో అని చెప్పేసి అనుకొని అటువంటి ప్రజలందరూ కూడా బయటికి వచ్చి, ఇశ్రాయేలు అనబడుతున్నటువంటి ప్రజలందరూ కూడా బయటికి వచ్చి 7 దినాలు వారి యొక్క పండుగను వారు ఆచరించాలి. ఎలా ఆచరించాలో తెలుసా? ఎలా ఆచరించాలనేటటువంటి మాట కూడా నేను చదివిపిస్తాను. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ ప్రజలందరూ కూడా బయటికి వచ్చి, గొప్ప ఇల్లు ఉన్నటువంటి వారు మొదలుకొని నిరుపేద ఉన్నటువంటి వారందరూ కూడా అందరూ బయటికి వచ్చి వాళ్ళు ఖాళీగా అంటే వారి ఇండ్లు వదిలిపెట్టాలి, వాకిండ్లు, వారి డబ్బు, బంగారము అంతా కూడా అక్కడే పెట్టేసి వారు యెహోవా సన్నిధానములో వారు ఉత్సహించాలి, లేకుంటే దేవుని మందిరములో వారు ఆనందపడాలి. టెంపరీ వస్తువులను వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఓ చిన్న గుడిసె లాంటిది కట్టుకొని అందులో 7 దినాలు వారు నివాసం చేస్తారు. ఒక పెద్ద ఇల్లు ఉన్నటువంటి వ్యక్తి చిన్న గుడిసెలో ఉండడానికి ఇష్టపడతారా? మీరు చెప్పండి. ఉంటారు అట్లా ఎవరైనా? చాలా కష్టం కదా. ఎందుకంటే ఓ పెద్ద ఇల్లు కలిగినటువంటి వ్యక్తికి అన్ని సవలతులు ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి, ఎంతో వైభోగంగా జీవిస్తున్నటువంటి తను 7 రోజులు ఏది లేకుండా ఉండాలి అంటే చాలా కష్టం. కొంతమందికి మెత్త లేకపోతే నిద్ర పట్టదు, మరికొంతమందికి పరుపు లేకపోతే నిద్ర పట్టదు, మరికొంతమందికి వారికి కొన్ని నిత్యావసరాలు తప్పనిసరి పరిస్థితుల్లో వారి ఇంట్లో వేడి నీళ్ళు పెట్టుకుంటేనే స్నానం చేయగలుగుతారు, వేడి నీళ్ళు లేకపోతే స్నానం చేయలేరు. ఇలాంటివన్నీ కూడా వదిలిపెట్టి 7 రోజులు వారు దేవుని మందిరంలో గడపాలి. అది కూడా అన్నిటిని వదిలిపెట్టి ఒక నియామక కాలం, దేవుడు నియమించినటువంటి కాలం, అనగా సుక్కోతు అంటాం. సుక్కోతు అనబడుతున్నటువంటి ఆ పండుగలో వాళ్ళందరూ కూడా మరి సెలబ్రేట్ చేసుకుంటారు, ఆనందపడతారు, ఎంతో సంతోషపడతారు. ఇలాంటి పండుగను సెలబ్రేట్ చేసుకునే టైంలో వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవా ఎదిగో గతంలో మనం మాట్లాడుకున్నాం, గత ప్రసంగాలలో కూడా ఈ మాట నేను చాలాసార్లు వాడాను. వారంతా కూడా దేవుని మందిరంలో ఆనందపడేటప్పుడు ఎలా ఉంటారు అంటే దబ్బ పండ్లు పట్టుకుంటారు, ఈత మట్టలు పట్టుకుంటారు, తర్వాత గొంజి చెట్ల కొమ్మలు పట్టుకుంటారు, నిరవంజి చెట్లు పట్టుకుంటారు. వీటన్నిటిని పట్టుకొని దేవుని మందిరంలో ఉత్సహిస్తారు. దాని అర్థం కూడా నేను జ్ఞాపకం చేశాను. దాని అర్థం ఏంటంటే, దేవా ఇదిగో ఈ కాయకు ఆధారము మరి ఆకైతే, ఆ ఆకుకు ఆధారము కొమ్మ అయితే, ఆ కొమ్మకు ఆధారము చెట్టు అయితే, మా జీవితాలకు ఆధారము నీవే అని వారు దేవుని ఆనంద సంతోషాలతోటి ఈ పండుగను వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. గమనించారు కదా. ఇవన్నీ చేతిలో పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు? దేవా స్తోత్రం 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 మాత్రమే కాదు వారు చేసేది. వారు అంటున్నారు ఏంటంటే, దేవా ఇదిగో ఇక్కడ పండు ఉంది, ఇక్కడ ఒక ఆకులు ఉన్నాయి, ఇక్కడ ఒక చెట్టు కాయ ఉంది, లేకుంటే ఆ కొమ్మ ఉంది, తర్వాత చెట్టు కనబడతా ఉంది. వీటన్నిటికీ నేల ఆధారము, వాటన్నిటికీ నీరు ఆధారము, వాటన్నిటికీ సూర్యరశ్మి ఆధారం. అలా నీవు మా జీవితాలకు ఆధారమని వారు సంతోషగానాలతోటి ఈ ఉత్సవము లేక ఈ పండుగను వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. ప్రియులారా, ఒక్కసారి మీరు గమనించండి, చూడండి, బాగా డబ్బున్నటువంటి వ్యక్తి ఏమీ లేనటువంటి వాడుగా 7 రోజులు ఉండమంటే అతి కష్టతరమైనటువంటి విషయమే, అంతే కదా. కానీ అది రానుగా ఎలా అయిపోయింది అని చెప్పేసి అంటే, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక సంవత్సరానికి ఒక్కమారు కాదు, మనకు అవకాశం దొరికినప్పుడల్లా దేవుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని బట్టి మనం దేవునికి ఇస్తూనే ఉండాలి. కొంతమంది వారి యొక్క దశం భాగాలు ఇస్తారు, కొంతమంది వారి యొక్క ప్రత్యేక అర్పణలు ఇస్తారు. దేవుడు కొంతమంది వారికి వర్ధిల్నా కొలది ఎక్కువగా ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. లేనటువంటి వారు వారి ఉన్న దాంట్లో నుంచి వారు ఇవ్వడానికి ఇష్టపడుతుంటారు. అలా దేవుని
దేవునికి ఇచ్చి దేవుని మహిమపరుస్తూ ఉంటారు. కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాను. మన శ్రమ తర్వాత పనితో పాటుగా దేవుని దయ చాలా ప్రాముఖ్యమైంది. నేను శ్రమ పడుతున్నా, నేను చెమట గారుస్తున్నా, నేను చెమట ఓర్చి నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నా కాబట్టే మీరు ఇలా ఉన్నారు అని చెప్పేసి మనం అనుకోవడం కూడా అవుతుంది. మీరు గమనించారు కదా, మొన్న 24వ తారీఖు అనుకుంటాను, ఎర్లీ మార్నింగ్ 3:30 టైంలో మరి హైదరాబాద్ నుంచి ప్రయాణమైనటువంటి బస్సు బెంగళూరు చేరక ముందే కర్నూలుకు చాలా దగ్గర, ఒక హాఫ్ అన్ అవర్ అయితే కర్నూలు వెళ్ళిపోతుంది. అలాంటి ఒక టైంలో ఓ బైక్ ఆల్రెడీ కింద పడి ఉంది. అది తర్వాత లేటెస్ట్గా తెలిసిన న్యూస్ ఏంటంటే, యాక్చువల్ ఏమైంది, ఒక బైక్ అతన్ని బస్సు గుద్దేశాడేమో అనుకున్నారు నిన్నటి వరకు. కానీ రాత్రి జరిగిన విషయం ఏంటంటే, దాంట్లో తెలిసిన విషయం ఏంటంటే, సీసీ కెమెరాలు అన్నీ చెక్ చేసిన తర్వాత ఈ పెట్రోల్ బంకుకు అబ్బాయి వచ్చి ఏ టైంలో పెట్రోల్ పోపించుకున్నాడో ఆ టైం చూశారు. తర్వాత అతను బయటికి వెళ్ళే టైం చూశారు. తర్వాత బస్సు ఆ పెట్రోల్ బంక్ ముందు నుంచి వెళ్ళిన టైం చూశారు. అంటే దాదాపుగా 12 నిమిషాల ముందే ఆ బైక్ వెళ్ళి ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయింది రోడ్డు మీదనే. వాళ్ళు రోడ్డు మీద ప్రాణాలతో ఉన్నారో తెలియదు, చనిపోయారో తెలియదు. అయితే డ్రైవరు, వర్షం పడుతుంది, ఆ వర్షంలోనే ఇతను డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. సడన్గా ఇప్పుడు ఒకవేళ బ్రేక్ కొడితే అది ఎట్టెళ్తుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. డ్రైవర్ కూడా వాంగ్మూలం ఇచ్చాడు. అంటే ఈరోజు అతను చెప్పిన మాట ఏంటంటే, మరి నేను ఒకవేళ సడన్గా బ్రేక్ కొడితే ఏమైపోతామో అనే ఉద్దేశంతో నేను బ్రేక్ కొట్టకుండా దాని మీద నుంచి వెళ్ళిపోయాను. అంటే సడన్గా దగ్గరగా అనిపించింది. పడిపోయిన బైక్, చనిపోయాడో లేదో బ్రతికున్నాడో అప్పటికి ఆయనకు తెలియదు. అలాంటి బైక్ మీద నుంచి ఒక్కసారిగా వెళ్తే 40 మంది ప్రాణాలు లోపల ఉన్నాయి. 40 మంది ప్రాణాలు ఉంటే కేవలం ఎంతమంది బ్రతికారు తెలుసా? 12 మంది మాత్రమే బ్రతికారు. చిన్నలు, పెద్దలు, యవనస్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వ్యవసాయం చేసుకొని బ్రతికేటటువంటి ఒక వ్యవసాయదారకుని యొక్క కుమార్తె మంచి ఉద్యోగం వచ్చి బెంగళూరులో మరి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేయడానికి వెళ్తూ ఉంది. ఎన్నో ఆశలు తల్లిదండ్రులు పెట్టుకొని ఉంటారు, ఎంతో మరి ఉన్నతంగా వారి గురించి ఆలోచన చేస్తుంటారు. అలాంటి వారందరూ కూడా మరి ఆ మంటలో కాలిపోయారు. దాదాపుగా 200 మీటర్ల వరకు ఆ బస్సు అలానే వెళ్ళిపోయింది. దాన్ని ఎక్కేసింది, అలా నెట్టుకుంటూ వెళ్ళిపోయేసరికి ఆ రాపిడికి మంట ఎక్కువైపోయి సడన్గా ఒక్కసారిగా. సో ఇక్కడ మరి ఇలాంటి సంఘటనలు మనకు అంటే ఒకటి జరగక ముందే మరొకటి జరుగుతూనే ఉంది. ఒకటి జరిగింది, కొంతకాలం అయిపోయింది, దీన్ని మర్చిపోదాం అనుకునే లోపే మరొకటి జరుగుతూనే ఉంది. ఆ మధ్యలో ఫ్లైట్ కూడా అలానే కదా, ఫ్లైట్ ఒక్కసారి ఎగిరినట్టే ఎగిరి కింద పడింది. మరి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. పిల్లరా, వాళ్ళందరికంటే మనం మంచి వాళ్ళమని దేవుడు మనల్ని బ్రతికించి ఉంచలేదు. వాళ్ళకంటే మనం చాలా గొప్ప వాళ్ళమని దేవుడు మనం బ్రతికించి ఉంచలేదు. కానీ మనం బ్రతికుండడానికి ఒకే ఒక్క కారణము, ఉన్నటువంటి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, దేవునికి వందనాలు చెప్పాలి, దేవునికి థ్యాంక్స్ చెప్పడం కొరకు మనం అందరము కూడా బ్రతికున్నాం. అంత మాత్రమే కాదు, ఒక్కసారి మీరు దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు గమనించండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వచనం నుండి. ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినాలు ఆచరించాలి. ఈ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయు, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామంలో ఉన్నటువంటి లేవీలు, పరదేశులు, తల్లిదండ్రులు లేనటువంటి వారు, విధవరాండ్రు, వారందరూ కూడా ఉండి ఆ పండుగలో సంతోషించాలి. దేవుడు ఒక నియామకాలం పెట్టాడు, ఒక నియమం పెట్టాడు. ఈ నియమం ప్రకారంగా ఈ ఫెస్టివల్ని చేయండి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావాలి ఇక్కడ, పాస్టర్ గారు, మరి ఆ ప్రశ్న కేవలం ఆ పండుగ కేవలము ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కదా, మనం ఇశ్రాయేలులము కాదు కదా, మరి మనం ఎందుకు ఆచరించాలి అనే ప్రశ్న తప్పకుండా రావాలి. దానికి ఆన్సర్ ఏంటో తెలుసా? మనము కూడా ఆత్మీయమైనటువంటి ఇశ్రాయేలులమే, మనము కూడా ఆత్మీయంగా ఇశ్రాయేలులమే. వారికి శరీరములో సున్నతి జరిగింది, మనకు హృదయములో సున్నతి జరిగింది.
వారికి శరీరములో వారి ఆ మర్మాంగాన్ని వారి సున్నతి చేయించుకున్నారు. అయితే మనం ఈరోజు మన నోటికి సున్నతి చేయించుకున్నాం, మన హృదయానికి సున్నతి చేయించుకున్నాం, మన ఆలోచనలకు సున్నతి చేయించుకున్నాం. సున్నతి అంటే అర్థం ఏంటి? సున్నతి అంటే ప్రత్యేకపరచబడడం, దేవునికి ప్రత్యేకంగా జీవించడం. పిల్లరా, ఇదిగో అంతకుముందు వేరేలాగా మాట్లాడేవాడిని, ఇప్పుడు దేవుని నమ్మిన తర్వాత నా మాట తీరు మారింది. అంతకుముందు నేను వేరేలాగా ఆలోచన చేసేవాడిని, ఇప్పుడు నా ఆలోచన తీరు మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? నా హృదయంలో, నా మనసుకు, నా మాటకు సున్నతి చేయబడింది. మనం ప్రత్యేకంగా ఉన్నాం. ఇప్పుడు లోకానికి వాళ్ళంతా కూడా అనుకుంటున్నారు, వీళ్ళంతా కూడా దే ఆర్ గోయింగ్ లైక్ అగనెస్ట్, ప్రపంచానికి మనము ఉల్టాగా వెళ్తున్నాం అనుకుంటున్నారు. కానీ నిజానికి ఏంటో తెలుసా? మనం దేవునికి దగ్గరగా వెళ్తున్నాం, దేవుని మార్గంలో నడుస్తున్నాం, దేవునికి దగ్గరగా నడుస్తూ ఉన్నాం. అది గొప్ప విషయం. అయితే పిల్లరా, నేను ఒక 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 10 నుంచి 18 వచనాలు ఒకసారి తీసి ఆ మాటలు చదవండి. 10వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. 10వ వచనం నుండి 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8. తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. అక్కడ ఆగుదాం. దేని బట్టి దేవుని స్తుతించాలంట? మంచి దేశాన్ని బట్టి. ఎంతమంది ఒప్పుకుంటున్నారు మన దేశం మంచి దేశం అని? మన దేశం మంచి దేశం అని ఎంతమంది ఒప్పుకుంటున్నారు? నిన్న చిన్న వాళ్ళ బావగారు, అతని ఆటో ఈ మధ్యలో ఒక 25 రోజుల కిందట మరి వేరే దొంగతనం చేయబడింది. అయితే ఎవరో ఎత్తుకుపోయారు. అది కంప్లైంట్ ఇవ్వడం కొరకు మేము గతంలో వెళ్ళాం, నిన్న కూడా మాట్లాడడానికి వెళ్ళాను. మీరుపేట సిఐ గారితో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చాను. అతను ఎస్ఐ గారితో మాట్లాడనని చెప్పేసి అన్నారు. సరే సార్ అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. చాలాసేపు వెయిట్ చేసాం, దాదాపుగా 2 గంటల పైన. సడన్గా ఎస్ఐ గారు కనిపించారు. వస్తూ వస్తూ ఒక 3 లేక 4 ఆయనతో పాటు ఎంటబెట్టుకొని వచ్చాడు. అంటే లోపల కూర్చున్నటువంటి వ్యక్తుల్ని ఎంటబెట్టుకొని వచ్చాడు. ఒక్కొక్కరి దగ్గర బ్యాగులు ఉన్నాయి. అవన్నీ తెరిచి చూస్తే వాళ్ళు అంటున్నారు అది పట్టుకున్నటువంటి ఒక డ్రగ్స్ అనమాట. అవి అంటే హైదరాబాద్లో ఎంత ఘోరంగా నడుస్తూ ఉందో, డ్రగ్స్ పట్టివేత చాలా ఎక్కువగానే నడుస్తూ ఉంది. గమనించండి, ఇలాంటి పరిస్థితుల మధ్యలో మన దేశం మంచిది అని చెప్పాలంటే కొంచెం భయమే, కానీ మంచిదే. మనం ఉన్న దేశము మంచిదే. మేరా భారత్ మహాన్ అంటాం. అంటే మా భారతదేశము చాలా గొప్పది, ఎందుకంటే మనం ఉన్నాము కాబట్టి మంచిది. కానీ చెడ్డవాళ్ళు కూడా లేరని కాదు, ఇక్కడ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారికి మనము మంచి నేర్పించాలి, చూపించాలి. అతను మాట్లాడుతున్నాడు, సార్ కొద్దిసేపు ఆగండి, నేను మీతో మాట్లాడతాను. మన పిల్లలకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది. ఫస్ట్ ఈ కేసు డీల్ చేస్తాను, వీళ్ళ తోలుస్తాను, లేకుంటే వీళ్ళను ఇరగ్గొడతాను అని మాట్లాడుతున్నాడు. మంచిది సార్, తప్పకుండా మరి సీరియస్గా తీసుకోండి యాక్షన్. అలాంటి వారు ఇంకొకసారి అలాంటి పనులు చేయకుండా యాక్షన్ తీసుకోండి అని చెప్పాను. పిల్లరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన దేశం మంచి దేశం. ఇలాంటి మంచి దేశాన్ని పాడు చేసేవారు చాలామంది వస్తూ ఉంటారు. రకరకాల డ్రగ్స్ వస్తాయి, మాఫియాలు దిగుతారు, రకరకాల ఇబ్బందులు కలుగుతాయి, మతోన్మాదులు ఉంటారు. అంటే మతాల మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి వారు ఉంటారు. మనుషుల మధ్యలో మరి సమాధానం లేకుండా చేసే వాళ్ళు ఉంటారు. అయినా వాటన్నిటిని తట్టుకొని దేవుని మహిమ కొరకు మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దామందరం హల్లెలూయా. కాబట్టి మన దేశం మంచిది. నీకు దేవుడిచ్చిన దేశమును బట్టి దేవుని స్తుతించాలి అన్నాడు. అంటే కృతజ్ఞత దేన్ని బట్టి చెల్లించాలి? దేశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. గురజాడ అప్పారావు గారు అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. కాబట్టి ఆ మనుషుల్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. రెండోదిగా, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపార తిని. చూడండి ఒకసారి, కొంతమంది కడుపార తింటే వారికి దేవుడు కూడా గుర్తురాడు. కడుపు నిండినటువంటి వానికి ఆకలి విలువ ఏమర్థమవుతుంది? కడుపు నిండిన వానికి ఆకలి విలువ అర్థమవుతుందా? అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కడుపు నిండినటువంటి దశలో ఉన్నాడు కాబట్టి అతనికి ఈ మంచి చెడుల గురించి అతనికి అర్థం కాదు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఒక 3 మాటలు ఇందులో నుంచి నేను చెప్పి ప్రార్థన చేస్తాను. మొదటి మాట ఏంటంటే ఒకసారి చూడండి, దేవుని నుండి పొందిన ఈవులను జ్ఞాపకము చేసుకోవడం.
8వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివే మాట, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని నుండి పొందిన ఈవులు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమేం దేవుడు ఈవులు చేశాడు అంటే మేలులు చేశాడు, మంచి చేశాడు. ఈ సంవత్సరం అంతా ఎన్నో మంచి పొందుకున్నాం. ఆ మంచిని బట్టి దేవునికి థ్యాంక్స్ అని చెప్పడము మన మనస్సు లోతులో నుండి రావాలి. కొంతమంది థ్యాంక్స్ చెప్తే అంటారు కదా, కట్టె ఇరగదు పాము చావదంటారు. తర్వాత కడుపులో ఉన్న నీళ్లు కూడా కదలవంటవి, ఇలానే ఉంటుందంట. అలానే మా భాషలో అంటారు అది. ఓకే, మా భాషలో ఏమంటారు, మన భాషలో ఏమంటారు, పేట పాణిసాన హాలే నిజం అంటే నీళ్లు కూడా కదలనట్టుగా వాళ్ళు చెప్తారన్నమాట. నోటితో థ్యాంక్స్ చెప్పడం అది కాదు. దేవునికి థ్యాంక్స్ చెప్పేటప్పుడు హృదయ లోతులో నుండి, దేవా నీకు నిజముగా నీకు వందనాలు, థ్యాంక్ యూ లార్డ్, నన్ను బ్రతికించావు, మంచి దేశాన్ని ఇచ్చావు, ఆహారాన్ని ఇచ్చావు, కడుపారా తిని అనేటటువంటి మాటలో ఈరోజు తిండికి కష్టపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? తిండి కష్టపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు తెలుసా, అనాథ ఆశ్రమాలు చాలా ఎక్కువైపోతున్నాయి. పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రులు వదిలేస్తూ ఉన్నారు. లెక్క లేకుండా ఒక టైం రాగానే వారి ఉద్యోగరీత్యా లేకుంటే వచ్చేటటువంటి భార్యను బట్టి తల్లిదండ్రులు మర్చిపోయేవారు ఉన్నారు సమాజంలో. ఎంత దుస్థితి, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. 9 నెలలు నిన్ను మోసినటువంటి తల్లి తన కడుపులో ఎన్నిసార్లు నువ్వు తనినా కానీ ఆ తనులకు ఓర్చుకున్నటువంటి తల్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టి అడ్డంగా పెట్టి ఆమె నీకు జన్మనిస్తే ఈరోజు ఆ తల్లిని మర్చిపోయే దుస్థితి సమాజంలో కనబడుతూ ఉంది. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారందరూ కూడా వాక్యము దగ్గరకు వచ్చి ఇప్పుడు చూడాలి. దేవుని నుండి పొందినటువంటి ఈవులను మర్చిపోవద్దు. దేవుడు ఎలాంటి ఈవులు ఇచ్చాడు, ఏ మేలు చేశాడు, ఆ మేలును తలపోసుకోవాలి. 2 కుమారులు ఇస్తే గొప్ప కాదు, 3 కుమార్తెలు ఇస్తే తక్కువ అని కాదు. ఎవరిచ్చినా దేవుని మహిమ కొరకే దేవుడు ఇస్తాడు. అబ్బాయిలే పెడతారని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు. సమాజంలో చాలా ఒక చెడ్డ అలవాటు ఒకటి ఉంది, చెడ్డ నానుడు ఉంది. ఏంటంటే అబ్బాయిలు ఉంటేనే మంచిది, అబ్బాయి ఉంటే వంశం పెరుగుతుంది. వంశం పెరగడానికి, ఇది వంశం పెరగడం కొరకు అబ్బాయిలే అవసరమా? అమ్మాయిలలో తల్లిదండ్రుల రక్తం లేదా? వారి నుంచి వచ్చేటటువంటి పిల్లలు మీ రక్తంలో పాలు పంపులు వాళ్ళు పంచుకోరా? ఒకసారి గమనించండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు తిని తృప్తి పొంది అని మాట్లాడుతున్నాడు. అంటే తినగలిగినటువంటి ఆహారం దేవుడు ఇస్తున్నాడు. అటువంటి దేవునికి మనం ఏం చెప్పాలి? థ్యాంక్స్ అని చెప్పొద్దా? చెప్పాలా చెప్పకూడదా? చెప్పాలి. 2వ మాట, మర్చిపోకుండా జాగ్రత్త పడడం. ఒకసారి చదవండి 11వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచుదువేమో. మర్చిపోవద్దు. ఎప్పుడు మర్చిపోతున్నారంట? కడుపార తిన్న తర్వాత దేవుని మర్చిపోతున్నారు. కడుపు నిండా అన్నం పడ్డ తర్వాత ఇక వాళ్ళకి ఏం అవసరం లేదనమాట. నా కడుపెత్తే నిండింది. సమస్యలు వచ్చినప్పుడు ఇతరులను మనం బ్రతికించడం నేర్చుకోవాలి. మనమే ఫస్ట్ బ్రతకాలని చెప్పేసి పరుగు తీయొద్దు. ఒకవేళ ఆ బస్సులో లేచినటువంటి వాళ్ళు ఒకవేళ అలాంటి మనసు కలిగినటువంటి వారైతే మరి కొంతమంది బ్రతుకుతుండేనేమో అన్న ఆలోచన. మన దగ్గర ఒక అలవాటు ఉంటుంది కదా, ముందు అవతల దూకేసేవాడిని కూడా ఇటు నెట్టేసి ఫస్ట్ వీడు దూకుతాడు. ఎందుకంటే నేను బతకాలి, అవతల ఎటు పోయినా పర్వాలేదు, నేను బ్రతకడం ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు కూడా సమాజంలో లేకపోలేదు. పిల్లరా, నీవు దూకడం కొరకు ఒకరిని చంపుతున్నావు చూడు, అక్కడ దేవుడు ఏమాత్రం క్షమించడు. ఒకరిని నాశనం చేసి మనం బ్రతకడం అంటే మంచిది కానే కాదు. నీ వల్ల అవతల వ్యక్తి బ్రతకాలి, అనేకులను బ్రతికించగలగాలి. ఆ స్థితి నీ లోపల రావాలి. అందుకనే ఇక్కడ అంటున్నాడు, కడుపు నిండిన తర్వాత దేవుని మర్చిపోతున్నారు. రెండోదిగా మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసిస్తూ ఉన్నారు.
అప్పుడు దేవుడు మర్చిపోతారంట. ఇల్లు కట్టనంత వరకే ఓకే, దేవుడా ఇల్లు ప్రభా, ఇల్లు ప్రభా, మంచి ఇల్లు ఇది దేవుడు ఇస్తాడు. ఇల్లు వచ్చిన తర్వాత ఏందమ్మా చర్చికి రావట్లేదంటే, ఓ మా ఇంటి దగ్గర ఎవరు లేరు పాస్టర్ గారు, ఇల్లు చూసుకోవాలి. ఇల్లు చూసుకోవడం కొరకు నువ్వు ఉండిపోతావా? ఇల్లు చూసుకోవడం కొరకు, దాని కలర్ చూసుకోవడానికి ఉండిపోతావా? దేవుని మందిరాన్ని పక్కన పెడతావా? ఎంత విడ్డూరం ఇది, ఎంత ఆశ్చర్యం ఇది! ప్రియులారా గమనించండి. మంచి ఇండ్లు కట్టించుకొని కడుపార తిని దేవుని మర్చిపోయేటటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఇంకా చెప్తున్నాడు 13వ వచనంలో, నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు. ఏం చేస్తాయంట? వర్ధిల్లినప్పుడు అన్నీ వర్ధులుతాయి. ఒక 10 సంవత్సరాల కిందట కమ్మలు, ముక్కులో చిన్న ముక్కు పుడక అంటమా, ముక్కు పుడక, ఇవి కొనడానికి చాలా కష్టపడేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు ఓ 20 తులాల బంగారం ఉందని చెప్పేసి అనుకుందాం. దేవునికి స్తోత్రం, ఉంటే తప్పేం కాదు, ఉండొద్దు అని చెప్పి అనట్లేదు. నేను సేవకునిగా కోరుకుంటాను అందరు హ్యాపీగా ఉండాలని. ప్రియులారా 20 తులాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది? వర్ధిల్లినది. వర్ధిల్లిన తర్వాత ఇంకాను దేవునికి ఎంత ఉండాలి? దేవునికి సమీపంగా ఉండాలి, దగ్గరగా ఉండాలి. ఇన్ని చేసిన దేవుడు, ఇన్ని ఇచ్చినటువంటి దేవుడు అని దేవునికి దగ్గరగా జీవించాలి. కానీ మనిషిలో ఉన్నటువంటి చెడ్డతనం ఏంటో తెలుసా? ఇవి వర్ధిల్లుతున్నా కొలది దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అది దేవుడు ఒప్పుకోవట్లేదు. నీ పశువులు వర్ధిల్లుతున్నాయి, నీ గొర్రె మేకలు వర్ధిల్లుతాయి, తర్వాత వెండి బంగారములు విస్తరించాయి. ఈరోజు బంగారం ధర ఎంత అండి? 1,39,000 అని ఎవరు అంటున్నారు? 1,30,000 ఏదో తగ్గిందని, 1,25,000, 30 సార్ అనుకుందాం, ఆ రేంజ్. 1,30,000-1,39,000 ఒక్క తులం బంగారం. వెండి 43 అంటే ఈ మధ్యలో బంగారం షాప్కి వెళ్తున్నారన్నమాట. వెళ్ళొచ్చమ్మా, వెళ్ళొచ్చు, దేవునికి స్తోత్రం, వెళ్ళాలి, తీసుకోవాలి, తప్పేం లేదు. అయితే గమనించండి, ఇప్పుడు ఇవన్నీ కూడా విస్తరిస్తూ ఉన్నాయి, వృద్ధి చెందుతూ ఉన్నాయి. వృద్ధి చెందుతున్నా కొలది, విస్తరిస్తున్నా కొలది దేవునికి దగ్గర కావాలి. ఒకప్పుడు కట్టుకోవడానికి బట్టలు చాలా కష్టపడేవారు. ఈరోజు ఎన్ని జతల బట్టలు ఉన్నాయో మనకే గుర్తులేదు. అంత మాత్రమే కాదు, ఒకప్పుడు ఒక చెప్పుల జత కొనడానికే చాలా కష్టపడిపోయేవారు. ఇప్పుడు చెప్పుల జతలు 4-5 ఉంటాయి. అందులో నుంచి ఏది వేసుకోవాలో ఆలోచన చేసి వేసుకోవాలి. ఉన్నటువంటి చెప్పుల్ని దాన్ని రిపేరింగ్ చేసుకొని పిన్నీస్ పెట్టి వాడినటువంటి రోజులు కూడా లేకపోలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా, ఒకప్పుడు మన స్థితి అది. ఈరోజు దేవుడు ఈ స్థితిని ఏం చేశాడంటే ఉన్నతంగా దీవించాడు. ఇప్పుడు కడుపు నిండిన తర్వాత దేవుడు లేడు, దయ్యం లేదు, ఎవరు లేరు అని చెప్పేసి ఎలా అనగలుగుతున్నామో? 13వ వచనం అది. ఇక 14వ వచనం ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. చదువు తమ్ముడు చిన్న. నీ మనస్సు మధించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచుదువేమో అంటున్నాడు. నువ్వు మర్చిపోయావనట్లేదు. ఇవన్నీ విస్తరించాయి, బాగుంది, ఓకే గుడ్, బంగారం ఎక్కువైంది, మంచిది, ఇండ్లు కట్టుకున్నావు, బాగుంది, పెళ్ళిళ్ళు చేయించావు, పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి, బాగుంది, అన్నీ బాగుంది, కానీ నువ్వు దేవుని మర్చిపోయావు అని మాట్లాడుతున్నాడు. పిల్లరా, దేవుని మరిచిపోయే పరిస్థితి కనుక వస్తే, అలాంటి పరిస్థితే కనుక వస్తే, ఇక అలాంటి వ్యక్తి కంటే దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఇంకొక్కరు ఉండరేమో. ఎందుకంటే మన స్థితిని ఎప్పుడు మర్చిపోవద్దు. మనం ఏ స్థితిలో నుండి వచ్చామో, ఏ పరిస్థితుల మధ్యలో నుంచి బయటికి వచ్చామో, ఐగుప్తులో నుంచి దేవుడు ఎలా మనల్ని బయటికి లాగాడో, ఎలా బయటికి తోడుకొని వచ్చి ఈరోజు దేవుని మందిరంలో కూర్చోబెట్టాడో ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంకా మాట్లాడుతూ 3వ మాటగా 18వ వచనాన్ని చదువుదాం ఒకసారి. 3వ మాటగా దేవుని శక్తిని గుర్తించడం. ఎలా గుర్తిస్తారో చూడండి. కాగా నీ దేవుడైన యెహోవాను
జ్ఞాపకము చేసుకునవలెను. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. చెప్పండి ఒకసారి, ఆయనే అంటే ఎవరు చెప్పండి? ఇక్కడ దేవుడే. ఎవరు సామర్థ్యం కలగజేసేవాడు? దేవుడే. సామర్థ్యం అంటే ఏంటండి? శక్తి, సామర్థ్యం రెండు పక్కపక్కనే ఉన్న పదాలు. మన శక్తి అన్నమాట, బలము. ఈరోజు ఏదైనా నువ్వు ఒక పని చేయగలుగుతున్నావంటే నిలబడి, కష్టపడి, వంగి, లేకుంటే పైకెక్కి ఏదైనా చేయగలుగుతున్నామంటే దేవుడిచ్చిన బలమని మర్చిపోవద్దు మిత్రమా. సామర్థ్యం, సామర్థ్యం అంటే శక్తి, సో సామర్థ్యాన్ని దేవుడిస్తూ ఉన్నాడు, శక్తిని ఇస్తున్నాడు, బలాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే. మరలా చెప్తున్నాను, మనల్ని బట్టి కాదు, లేకుంటే మన యొక్క జ్ఞానాన్ని బట్టి దేవుడు ఇవ్వలేదు. సింపుల్గా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. సమాజంలో జరుగుతున్నటువంటి సంగతులు. కింగ్ లాంటి వ్యక్తి కూడా ఒక టైం వస్తే బొంగులాగా మారిపోతాడు. కింగ్ లాంటి వాడు కూడా, బొంగు అంటే ఎదురు బొంగు, కర్ర, అది కాల్చడానికి పనికొస్తుంది అనమాట. పెద్దగా ఉపయోగకరంగా ఉండదు. దాన్ని చాలా జాగ్రత్త వాడితే మనుషులు కొట్టడానికి పనికొస్తుంది, అది వేరే విషయం. గమనించండి, కింగ్ లాంటి వాడు కూడా సడన్గా అరే మొన్ననే కళ్ళ ముందు కనిపించాడు, అప్పుడే కిడ్నీలు పోయినాయా? 2 కిడ్నీలు పోయినాయంట సార్ అంటారు. ఇడ్లీలు కాదు, కిడ్నీలు. మన శరీరంలో మన చిన్న మెదడు ఎక్కడుంది? ఒకసారి చూపించండి. చిన్నపిల్లలు ఎవరైనా కాళ్ళ దగ్గర చూపిస్తున్నారో చూడండి ఒకసారి. కాళ్ళ వైపు చూపించట్లేదు కదా, అందరు తల వైపు చూపిస్తున్నారు కదా. చిన్న మెదడులో డోఫమిన్ అనేటటువంటి ఒక పదార్థం ఉంటుంది, లిక్విడ్ లాగా అనమాట. ఎప్పుడు అది ఒకవేళ తగ్గడం ప్రారంభించమవుతుందో అప్పుడు ఉదయం లేవగానే 5 కిలోమీటర్లు సర్ర నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అందరికీ దొరకనంత, ఎవరికి అరే వీడు చిక్కడు దొరకడు రా అని కొట్టాం. చిరుతపుల్లి అనమాట వాడు, దొరకడు, చిక్కడు, యమ స్పీడు. ఈ డోపమిన్ లోపించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటుందో తెలుసా? వారి నడక స్లో అయిపోతుంది. ఇప్పుడు నెమ్మదిగా అడుగులేస్తారు, అడుగులు, అది కూడా వణుకుతూ. వారి చేతులు ఎప్పుడు ఇదిగో ఇవి డ్రమ్స్ అంటారు అన్నమాట. డ్రమ్స్, ఇది చూపుడేళ్ళు, బొట్టనవేలు 2 కూడా ఇలా కొట్టుకుంటూ ఉంటాయి. మెదడు పనిచేయడం మానేస్తుంది. చాలా విషయాలు మర్చిపోతారు. చెప్పిన మాటల్ని పదే చెప్తూ ఉంటారు. గమనించండి, మంచి ఆరోగ్యవంతుడు సడన్గా అలా పడిపోయాడేంటి? దేవుడు శక్తి సామర్థ్యాలు ఇచ్చినప్పుడు వాటిని లెక్క చేయకుండా, వాటిని ఏమాత్రము కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా, నా జ్ఞానంతో సంపాదించాను, నా బలంతో సంపాదించాను, నేను సంపాదించాను అనే గర్వం ఎప్పుడు వస్తుందో, అభివృద్ధి చాలాసార్లు మనిషిని గర్వం వైపు నడిపిస్తుందండి. అభివృద్ధి మనిషిని గర్వం వైపు నడిపిస్తుంది. అంటే అభివృద్ధి కావద్దా అంటే 100% అభివృద్ధి కావాలి. బైబిల్లో ఉన్నటువంటి ఎక్కువ మంది కూడా ధనవంతులే, నిరుపేదలైనటువంటి వారు ఎవరు లేరు, చాలా తక్కువ మంది. దరిద్రుడైన లాజరు చూస్తాం, కానీ దేవుని పొందుకున్నటువంటి వ్యక్తి, పరలోక రాజ్యంలో చేరినటువంటి వాడు. దేవుడు కృపామయుడు. ఎంత కృపామయుడు అంటే నీవు దేవునికి దూరం అయిపోయినా దేవుడు నిన్ను ఇంకా రోజుకు దగ్గర చేసుకుంటూనే ఉన్నాడు. 120 సంవత్సరాల సమయం ఇచ్చాడంట. దేనికి? జలప్రళయం టైంలో నోవాహుకు చెప్పాడు, ఒక ఓడగట్టు, ఆ ఓడలో జనాలు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ రక్షించబడతారు. ఎంత కృపామయుడంటే 120 సంవత్సరాల టైం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎవరు వస్తారేమో. వచ్చినోడల్లా ఓ రాయి వేసేసి వెళ్ళిపోతున్నాడు అంతే. ఏమంటున్నాడు? ఓ తాత ఏం పని లేదు, ఈ ఎండాకాలం కొండ మీద ఏం పని పాటలు లేవా నీకు? చెట్లని నరుకుతున్నావు, తర్వాత ఒక ఓడ కట్టుకుంటున్నావు, ఏం పని పాట లేనటువంటి వ్యక్తిలాగా ఉన్నావు నువ్వు అనుకుంటున్నారు అందరూ. నీతిమంతుడైనటువంటి నోవాహు ఏం చేశాడండి?
120 సంవత్సరాలు దేవుడు కృపామయుడిగా కనిపించాడు. ఇప్పుడు మనుషుల్ని సృష్టించినందుకు దేవుడు చాలా నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు, వీళ్ళందరినీ లేకుండా చేయాలనుకున్నాడు. వెంటనే చేయొచ్చుగా, లేదు, కృప చూపించాడు, ఇంకా కృప చూపించాడు, ఇంకా దయ చూపించాడు, కృప మీద కృప చూపించాడు. అలా చూపిస్తూ 120 సంవత్సరాల టైం ఇస్తే కూడా ఏ ఒక్క గూట్లేగాడు కూడా దేవుని దగ్గర రావాలి. అప్పుడేమొచ్చింది? జలప్రళయం. అందరూ నీళ్ళలో నాశనం అయిపోయారు. పిల్లరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఎంత కోపిష్టిగా కనబడుతున్నాడో అంతకంటే ఎక్కువ ఆయన ప్రేమ కనబడుతుంది. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ఆ నిమిషంలో జరగవలసినవి కూడా జరిగిపోతాయి. అయితే ఆయన దయ ఆయన ఏంటి ఆయుష్కాలం అంతా ఉంటుందంట. బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి ఎవరంటే ఏం చెప్తారు? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు మెతూసెల? 969 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 969. ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తిని దేవుడు బ్రతికించాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన కృప దీర్ఘంగా చూపించాడు అనేగా అర్థం. ఆయన దయ అతని మీద అన్ని సంవత్సరాలు చూపించాడు అనేగా అర్థం. ఆయన కోపం వస్తే వెంటనే కోపాన్ని కనపరిచేవాడు కాదు. ఆయన దయ చూపిస్తే 969 సంవత్సరాలు చూపించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్నము ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో మూడు సంగతులు మనం ధ్యానం చేశాం. ఒకటి, నిజమైనటువంటి కృతజ్ఞత అనేది మనకున్నటువంటి గిఫ్ట్స్ని బట్టి తెలియదు. ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తే థ్యాంక్ యూ అని చెప్తే అది కాదు గొప్పతనం. ఆ థ్యాంక్ యూ ఎలా ఉండాలి అంటే, ఆ ఇచ్చినటువంటి దాత ఎప్పుడు మర్చిపోనట్టుగా ఆ వ్యక్తి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకనే చాలాసార్లు అంటారు, ఒక పెద్ద ఆయన అంటాడు ఒక మాట, ఈరోజు క్రైస్తవులు ధనాన్ని చూసుకొని దాతను మర్చిపోతారు అంటారు. అది జరగకూడదు. ధనాన్ని చూసుకొని ఎవరు మర్చిపోవద్దు? దాత ఇచ్చిన వాడిని మర్చిపోవద్దు. నీకు ఎవరు జీవితం ఇచ్చారో, కొన్నిసార్లు మాట సాయం చేస్తారు కొంతమంది, కొన్నిసార్లు ఒక దారి చూపిస్తారు, కొన్నిసార్లు నీ జీవితానికి ఒక మంచి మలుపును చూపిస్తారు. అలాంటి వ్యక్తుల్ని మన జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దండి, గుర్తు చేసుకోవాలి. వారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. వీళ్ళందరికంటే ముఖ్యంగా దేవుని మర్చిపోకూడదు. దేవుని నుండి పొందిన ఈవులను జ్ఞాపకం చేసుకోవడం మొదటి మాట. రెండోదిగా, మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మర్చిపోయే అవకాశాలు చాలా ఏర్పడతాయి. ధనాన్ని చూసుకొని దాతను మర్చిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. మూడోదిగా, దేవుని శక్తిని గుర్తించాలి. ప్రతిదీ ఈరోజు మనం ఏదైతే కలిగి ఉన్నామో, పిల్లలు, ఇల్లు, వాకిన్లు, భార్య, సంపాదన, పోషణ, ఏదైనా సరే దాని వెనక దేవుని శక్తి ఉందనేది మర్చిపోవద్దు. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం దేవునికి. ఒక్క మాట, దేవా నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనమని చెప్పేసి అందాం. నేను పొందుకున్నటువంటి ప్రతి ఈవుల కొరకు నీకు వందనాలని చెప్పేసి అందాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం, హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఓ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. దేవానికి స్తోత్రములు, స్తోత్రములు దేవా. నిజమైనటువంటి కృతజ్ఞత కలిగినటువంటి హృదయాలుగా మమ్మల్ని మలచండి. ఈ సంవత్సర కాలమంతా కూడా ఎన్నో మేలులు పిల్లల పట్ల చూపించారు, నా భర్త పట్ల, నా భార్య పట్ల, నా రక్త సంబంధుల ఎడల మీరు కృప చూపిస్తూనే ఉన్నారు. అందుకొరకు నీకు వందనాలు ప్రభువా. వందనాలు చెల్లిద్దాం ఆ దేవునికి, మనస్ఫూర్తిగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న వేళ మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి కృతజ్ఞతలు. నీ మాట ప్రకారంగా జీవించే భాగ్యము మా అందరికీ ప్రసాదించండి. 10 మంది కుష్ఠరోగులు బాగవుతే ఒక్కడే తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెల్లించినటువంటి వ్యక్తిగా కనిపించాడు. ఆ 10 మందిలో ఆ ఒక్కడు ఎలా అయితే తిరిగి వచ్చాడో ఆ ఒక్క వ్యక్తిలాగా మా సంఘం ఉండునట్లుగా కృప చూపించండి. సార్వత్రిక సంఘములో ప్రతి వ్యక్తి అలాంటి కృతజ్ఞతాభావంతోనే జీవించడానికి మీరు నేర్పించండి. ఎన్నో ఈవులు, మా లెక్కకు మించినవి, మా ఆలోచనకు అతీతమైనవి ఎన్నెన్నో ఇచ్చారు. వాటన్నిటి కొరకు వందనాలు.
తల్లి గర్భములో రూపించబడక ముందే నన్ను ఎరిగినటువంటి దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నేనేం చేయబోతున్నానో తెలుసు, ఏం చేయగలనో తెలుసు, ఏం చేశానో తెలుసు. అన్నీ తెలిసినటువంటి నన్ను నీవు ప్రేమించి నీ కుమారునిగా మలుచుకున్నందుకు నీకు వందనాలు. నన్ను ప్రత్యేకపరిచినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు. నీ మహిమ కొరకు మాకున్న ఈ శేష జీవితాన్ని, మా సమయము, మా ధనము, మాకున్న జ్ఞానము, మాకున్నటువంటి తలాంతులు సమస్తాన్ని నీ మహిమ కొరకు ఖర్చు చేయడానికి నేర్పించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.